కార్తీక పురాణము. శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన. భాగీసాధ్య సుమనస్స సర్వార్థాన ఉపక్రమే యం నత్వా కృతకృత్యాస్యు సం నమామి గజాననం. సౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట. శ్రీ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి అందలి శిష్టేష్ట విశిష్టమైన శ్రీ నైమిసారణ్యమునకు సశ్రేష్ఠి దర్శనార్థియే విచ్చేసిన సూతమహర్షిని సత్కరించి సంతుష్టుని చేసి స్థానికులైన సౌనకాది ఋషులైనను పరివేష్టించిన వారే సకల పురాణ గాథా ఖని సూతముని కలికల్మష నాశకము కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్మల్ని ధన్యులను చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతర్షి, సౌనకాదులారా, మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మ పురాణములు రెండింటా కూడా వక్కానించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోను, హీలా విలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మపురాణములోను ఈ కార్తీక మహత్యము సవిస్తరముగా చెప్పబడినది. మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము కావున ప్రతిరోజు నిత్య పారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణము చేసుకుందాము. ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను, వినండి అని చెప్పసాగాడు. జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములడుగుట. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమములో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్లారు. జనకునైతే యుక్త మర్యాదలను అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి, ఏ బ్రహ్మర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను, కానీ సర్వపాపహరమైన ధర్మసూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరంలోని సర్వమాసముల కంటను కార్తీక మాసము అత్యంత మహమాన్వితమైనదని, సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైనదని చెబుతూ ఉంటారు కదా, ఆ నెలకంతటి ప్రాముఖ్యం ఎలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మం ఏ విధంగా అయ్యింది అని అడుగగా, మునిజన విశిష్టుడైన వశిష్ఠుడు జ్ఞానహాసమును చేస్తూ ఇలా ప్రవచించినాడు. వశిష్ఠ ప్రవచనము. జనక మహారాజా, పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణిచివేసేది అయిన కార్తీక మహత్యము వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నీ అడిగిన సంగతులను చెబుతాను, విను. ఓ విదేహ, కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణములో ఉండగా మంచు హృదయముతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలను ఇస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా గాని శుద్ధి పాడ్యము నుంచి గాని ప్రారంభించాలి. ముందుగా సర్వపాప హరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే అని శ్లోకాన్ని చెప్పుకుని, ఓ దామోదర, నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయము అని నమస్కారపూర్వకముగా సంకల్పించుకుని కార్తీక స్నానం ఆరంభించాలి. కార్తీక మందలి సూర్యోదయం వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల యందున చేరుతుంది. వాపీ, కూప, తాటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసములో నదికి వెళ్ళి హరి ధ్యానయుతుడై కాలు చేతులు కడుగుకొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానము చెయ్యాలి. పిదప దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలను వదలాలి. అనంతరం అఘమర్షణ మంత్రజపంతో బొటనవేలి కొనతో నీటిని కలికి 3 దోసెల నీళ్లను గట్టు మీదకు జమ్మి తీరము చేరాలి. చేరగానే కట్టుకున్న బట్ట కొనలను పిండాలి. దీనిని యక్షతర్పణము అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకుని పొడివి మడివి తెల్లని అయిన వస్త్రాలను ధరించి హరిస్మరణ చెయ్యాలి. గోపీ చందనంతో 12 ఊర్ధ్వ పుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రీ జపాలను ఆచరించాలి.
ఆ తరువాత ఔపోసనము చేసి బ్రహ్మ యజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రధారి అయిన విష్ణువును సాలగ్రామమందు ఉంచి సభక్తిగా షోడశోపచారములతో పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణ పఠనమును గాని శ్రవణమును గాని ఆచరించిన వాడే స్వగృహాన్ని చేరి దేవతాచన వైశ్య దేవాదులను చేసి భోజనమును చేసి ఆచమించి పురాణ కాలక్షేపమును చెయ్యాలి. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలన్నింటినీ విరమించుకుని శివాలయములో గాని విష్ణు ఆలయములో గాని యథాశక్తి దీపాలను పెట్టి అక్కడ స్వామివారిని ఆరాధించి భక్ష్య భోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్యులతో వారిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసము పొడవునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృతి రహితమైన వైకుంఠాన్ని పొందుతారు. ప్రస్తుతము పూర్వజన్మార్జితములైన పాపాలన్నింటినీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణాశ్రమ లింగ వయోభేద రహితముగా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా సరే వారు మోక్షార్హులు కావడం నిస్సంశయము. జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయరహితుడై ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి. ద్వితీయ అధ్యాయము కార్తీక సోమవార వ్రతము. వశిష్ఠ వివాచ, హే జనక మహారాజా, వినినంత మాత్రము చేతనే మనోవాకాయముల ద్వారా చేయబడిన సర్వపాపాలను హరింపజేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విను. అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీక మాసములో వచ్చే ఏ సోమవారము నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉంది. ఉపవాసము, ఏకభక్తము, నక్తము, అయాచితము, స్నానము, తిలదానము. ఉపవాసము. శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనముగా ఉండి సాయంకాలమున శివాభిషేకము చేసి నక్షత్ర దర్శనాంతరము తులసి తీర్థము మాత్రమే సేవించాలి. ఏకభక్తము. సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థము తులసి తీర్థము మాత్రమే తీసుకోవాలి. నక్తము. పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనముకు గాని ఉపాహారమును గాని స్వీకరించాలి. అయాచితము. భోజనానికే తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము. స్నానము. పైవాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలును. తిలదానము. మంత్ర జప విధులు కూడా తెలియని వారు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానము చేసినా సరిపోతుంది. పై 6 పద్ధతుల్లో దేనిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్టే అవుతుంది. కానీ తెలిసి ఉండి కూడా ఏ ఒక్కదానిని ఆచరించిన వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని హర్షవాక్యము. ఈ వ్రత ఆచరణం వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యమును పొందుతారు. కార్తీక మాసములో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగవలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శన అనంతరము మాత్రమే భోజనము చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానములో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవారు నమ్మక చమక సహితముగా శివ అభిషేకమును చెయ్యుట ప్రధానమని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను. నిష్ఠురి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురు ఉండేది. పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అవ్వలేదు. దుష్ట గుణ భూయిష్టమై గయ్యాలిగాను కాముకురాలుగాను చరించే ఈ నిష్ఠురిని ఆమె గుణాల రీత్యా కర్కస అని కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారము తండ్రి ఆ కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వానికి ఇచ్చి తన చేతులు దులిపివేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కర్కస ఆడినది ఆటగా పాడినది పాటగా కొనసాగవచ్చింది. పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిరుగుతూ కొడుతూ ఉండేది.
అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కస పెట్టే కఠిన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు గాని ఈనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకుని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యముగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకానొకనాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ, నీ మొగుడు బ్రతికి ఉండడం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతాం అని రెచ్చగొట్టడంతో కర్కస ఆ రాత్రే ముద్రితుడై ఉన్న భర్త శిరసును ఒక పెద్ద బండరాతితో మోతి చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకుని పోయి ఒక పాడుబడిన నూతిలోనికి విసిరివేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలము ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెనేమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కస కన్ను మెన్ను గానక కామాయవ్యాసముతో అనేక మంది పురుషులతో సంపర్కము పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులకు తాచి తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది. దాని బలం తగ్గింది, యవ్వనం తొలగింది, శరీరంలోని రక్తం పలచబడడంతో కర్కస జబ్బు పడింది. అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తిలాంటి మేను పుల్లు పడిపోయింది. జిగి బిగి తగ్గిన కర్కస వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెను అసహించుకోసాగారు. తుదకు అక్రమపతులకే గాని సుతులకు నోచుకొని ఆ నిష్ఠుర తినడానికి తిండి, ఉండేందుకు ఇంత ఇల్లు, ఒంటి నిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనదే సుఖవ్రణాలతో నడివీధిన పడి మరణించింది. కర్కస శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది. యమదూతలు ఆ జీవిని పాశబద్ధన చేసి నరకానికి తీసుకువెళ్లారు. యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు. భర్తద్రోహికి భయంకర నరకము. భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనము చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుపస్తంభాన్ని కౌగలింపజేశాడు. భర్త తలను బదులు కొట్టినందుకు ముండ్లగదలతో ఆమె తల చిట్టేటట్టు మోదించాడు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు దాని పాదాలను పట్టుకొని కఠిన శిలలపై వేసి బాధించాడు. సీసమును గాచి చివరలలో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకు గాను ఆమె ముందరి 10 తరాల వారు, తదుపరి 10 తరాల వారు ఆమెతో కలిసి మొత్తం 21 తరాల వారు కుంభీపాకంలో కుమిలిపోసాగారు. నరక అనుభవం తర్వాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించినది. 15వ పర్యాయము కళింగ దేశములో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది. సోమవార వ్రతఫలముచే కుక్క కైలాసమందుండుట. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివ అభిషేకాదులు నిర్వర్తించి నక్షత్ర దర్శన అనంతరము నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు. ఆనాడంతా ఆహారము దొరకక పడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది. బలి భోజనము వలన దానికి పూర్వశృతి కలిగి, ఓ విప్రుడా రక్షింపు మని కుయ్యి పెట్టినది. దాని అరుపులు విన్ని వచ్చిన విప్రుడు కుక్క మాటలు ఆడడానికి గమనించి విస్తుపోతూనే, ఏమి తప్పు చేశావు, నిన్ను నేను ఎలా రక్షించగలను అని అడిగాడు. అందుకు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేనొక విప్రవనితను. కామముతో కండ్లు మోసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్త హత్యకు వర్ణసంకరానికి కారకురాలైన పతితను. ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలను అనుభవించి ఈ భూమిపై ఇప్పటికి 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థము కావడం లేదు. దయచేసి విస్తృతపరచమని కోరినది. బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞాన దృష్టి చేత తెలుసుకొని, శునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళని వరకు పస్తు ఉండి నా చేయి విలువబడిన బలిభక్షణము చేయుట వలననే నీకు ఈ పూర్వజన్మ జ్ఞానము కలిగినదని చెప్పారు.
ఆపై ఆ జాగిలము, కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షం ఎలా సిద్ధించునో ఆన తీయమని కోరిన మీదట దయాళువైన ఆ భూసరుడు తాను చేసిన అనేక కార్తీక సోమ వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి దారిపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునకదేహాన్ని పరిత్యజించి దివ్య శ్రీ శరీరినియే ప్రకాశ మానహార వస్త్రభూషితయే పితృదేవతా సమన్వితయై కైలాసమునకు చేరినది. కాబట్టి ఓ జనక మహారాజా, నిస్సంశయ నిశ్రేయసదాయకమైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు. నిషిద్ధములు: ఉల్లి, ఉసిరి, చెద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు నిషిద్ధములు. అలాగే దానము చేయవలసినవి నెయ్యి, బంగారం. పూజించాల్సిన దైవము స్వధా అగ్ని. జపించాల్సిన మంత్రము ఓం జాత వేదసే స్వధాపతే స్వాహ. ఫలితము తేజోవర్ధనము. ద్వితీయోధ్యాయ సమాప్త. మొదటి రోజు పారాయణము సమాప్తమైనది.